నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలపై మంత్రుల బృందం సమీక్ష ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా వేడుకలు నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచనలు రాష్ట్రంలో స్త్రీల మాన ప్రాణాలకు భద్రత లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందని ఆగ్రహం అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలను ఖండించిన షర్మిల సొంత చెల్లికే జగన్ ప్రభుత్వంలో గౌరవం లేదంటూ వ్యాఖ్య వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వైద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షించింది. అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని లోకేష్ కోరారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని, సూరత్ లో జరిగిన ఈవెంట్ ను స్టడీ చేసి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదొక చారిత్రక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కమిట్మెంట్ తో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఒక మెసేజ్ సమాజానికి. మీరు ఇక్కడ చాలా మంది తెలుసు, యోగా ప్రాక్టీస్ చాలా మంది ఉన్నారు. యోగా వల్ల మెంటలీ ఫిజికల్లీ చాలా ఫిట్ అవుతుంది. అదే ప్రధానమంత్రి గారు మనకి ఇచ్చే డైరెక్షన్. సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. 4th or 5th మీటింగ్ మేము అందరూ అటెండ్ అవుతున్నాం. కలెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాపింగ్ ద ఎంటైర్ థింగ్, బట్ దట్ ఈస్ స్టిల్ ఆన్ పేపర్. ద రియల్ టెస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 19th, 20th, 21st. ఎవరైతే ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని వస్తున్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి. తిరిగి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. వాళ్ళకి అవసరమైన బ్రేక్ఫాస్ట్ అని ఎదురు చూసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. మనం రీసెంట్గా చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో స్టాంపీడ్లు జరిగిన సంఘటనలు చూస్తున్నాం. సో చాలా ఆర్డర్లీగా, చాలా ప్లాన్డ్గా ఈ కార్యక్రమం మనం అందరం కలిసినట్టుగా చేయాలి. ఏ గ్రామం నుంచి, ఏ వార్డు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు, వెహికల్ ఎక్కడ పార్క్ అవుతుంది, అక్కడి నుంచి వాకింగ్ ఎట్లా వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ఏ టైం తిరిగి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చేవారు. అంటే డోర్ టు డోర్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. విత్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్, మెటిక్యులస్ ప్లానింగ్ మనందరం కలిసినట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఉన్న అధికారులని, ప్రజాప్రతినిధులు అందరినీ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతమయ్యాయని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతృత్వంలో మహిళలు స్వచ్ఛందంగా ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య పాలనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని అన్నారు. కూటమి ఏడాది పాలనలో రాష్ట్రంలో స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన మహిళా ఆగ్రహమే ఒక నిదర్శనమని వెల్లడించారు. ఎస్పీఏ చెప్పారు కదా,
పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి సిఐని సస్పెండ్ చేస్తున్నామని. అంటే సిఐని సస్పెండ్ చేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? దీనికి డీజీపీ బాధ్యత వహించరా, ఎస్పీ బాధ్యత వహించరా? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యంగా మహిళా హోంమంత్రి గారు రిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. 6 రోజులుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా, వీళ్ళ మీద అనుమానం ఉంది అని తెలియజేస్తూ ఉన్నా, నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వము పోలీసులు వ్యవహరించడం వల్ల జరిగిన హత్య అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరి వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల రక్షణ కోసం ఎంతగానో పెద్దపీట వేసి ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. అలాగే దిశ యాప్ని తీసుకొచ్చారు. దిశ యాప్ మీద నమ్మకంతో మనం చూసాం 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ యాప్ మహిళల రక్షణకి ఎంతగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు. దిశ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలిపి కేంద్రం దగ్గరికి పంపితే కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ రివ్యూలు చేయడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో కనీసం ఒక్క రివ్యూ అయినా మహిళల రక్షణ కోసం వీళ్ళు చేపట్టారా? అలాగే మహిళల రక్షణ కోసం ఒక్క వ్యవస్థనైనా తీసుకొచ్చారా? ఉన్న దేశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేయడమే కాకుండా ఎంతసేపు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ గాలి కొదిలేసి ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడం మీదే దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా అని అడుగుతున్నాను. అసలు నిజం చెప్పాలంటే ఆడపిల్లల మాన ప్రాణాలంటే ఎంత చులకన వీళ్ళకి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉండే దృష్టి మహిళల మాన ప్రాణాల రక్షణకి ఎందుకు వీలు పెట్టట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఇన్ని సంఘటనలు కూడా ఎక్కువ సంఘటనలలో దీనికి కారకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే టీడీపీ ఎమ్మెల్యే అయిన కొలిక్కాపూడి శ్రీనివాస్ వేధింపుల వలన ఒక విఆర్ఓ ఆత్మహత్యాయత్నం, ఒక మహిళ విఆర్ఓ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మరి ఆ కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఏం కేసులు మీరు పెట్టారు? అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనే వ్యక్తి వలన ఒక మహిళ ఇబ్బందులకు గురై ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. కానీ వీళ్ళు సెటిల్మెంట్ చేశారు తప్ప ఆదిమూలం అనే ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి కేసు కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులైతే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ని ప్రతిసారి కూడా నెల మామూలు ఇమ్మని ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే మామూలుైనా ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలంటూ ఆమెను వేధించారని చెప్పి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎంత దారుణమైన పరిస్థితులు. మరి ఆ అనుచరుల మీద ఏం కేసులు మీరు పెట్టారు? ఎటువంటి కేసులు లేని పరిస్థితి. అలాగే ముచ్చుమర్రి సంఘటన చూసాను, ఎంత దారుణంగా ఆ రోజు 9 ఏళ్ల బాలికని గ్యాంగ్ రేప్ చేసి మొక్కలుగా నరికేసి విసిరి పారేశారు. ఇప్పటికి కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టలేదు సరికదా. ఆ కుటుంబానికి ఎటువంటి సహాయము చేయని పరిస్థితి మనం చూసాము. అంతేకాకుండా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి అయితే ఒక అమ్మాయి మీద హత్యాయత్నం చేసి పారిపోవడం జరిగింది. అసలు నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ అయినా ప్రభుత్వమైనా పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు కూడా రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల విషయంలో సంకరజాతి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. సజ్జల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా సజ్జల మాట్లాడడం
ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. వైసీపీ పదే పదే తప్పులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా షర్మిల తనపై జరిగిన సోషల్ మీడియా దాడిని కూడా ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అందరినీ తన అక్క చెల్లెలుగా సంబోధిస్తారని, కానీ ఆయన సొంత చెల్లికే కనీస మర్యాద దక్కడం లేదని విమర్శించారు. అలాంటప్పుడు రాష్ట్రంలోని ఇతర మహిళలను ఆయన ఎలా గౌరవిస్తారని షర్మిల ప్రశ్నించారు. చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ. ఈ పార్టీ రీజనల్ పార్టీస్ లాంటి పార్టీ కాదు. ఈ పార్టీలో చాలా స్వేచ్ఛ కూడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది. ఆ చెత్త అప్పుడప్పుడు పైకి లేస్తుంటుంది. దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అవసరమైన పార్టీ. ఈరోజు మన రాజ్యాంగానికి సంరక్షించుకునే విషయంలో కూడా పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్. అలాంటప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీలో వెనక్కి లాగేవారు కూడా సహజం. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అన్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న చోట పార్టీ పెరుగుతుంది అని యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా సహజం. దానికోసమని ఇలా మీడియా నన్ను ప్రశ్నించడం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైతే యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారో వారి మీద కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటుంది. కాబట్టి నా మీదే కాదు, ఏ స్థాయిలో అయినా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జనాలలో ఆదరణ పెంచుకుంటున్న సమయంలో నా మీదే కాదు, డిసిసిల మీదైనా కోఆర్డినేటర్ల మీదైనా ఇలా ఏ స్థాయిలో అయినా ఎక్కడ ఏ యాంటీ పార్టీ యాక్టివిస్టులు ఇలా తయారయ్యి దుష్ప్రచారం చేసినా కూడా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అది కూడా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.